మా కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం నేను జిల్లా మైనార్టీ అధ్యక్షుని పార్లమెంట్ మైనార్టీ అధ్యక్షుని మన కమలాపురం నియోజకవర్గం కడప జిల్లాలో ఈ మహానాడు పండుగ చేయడం మన అందరికీ జిల్లాకే ఒక గౌరవ కారణం ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ యువ నాయకుడు గారు ప్రతి ఒక్కరు కూడా ఈ కడప జిల్లాకు ఎంచుకోవడం నాకు సంతోషకం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా మీద ప్రేమ అది కాక మన కమలాపురం నియోజకవర్గంలో మా పుత్త నరసింహాడిన మా చైతన్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు ఇది 4వ మీటింగ్ చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ ముఖ్యమంత్రి గారి మీటింగ్ సక్సెస్ చేయడంలో మా నాయకులు ఇద్దరు అబ్బా కొడుకులు ఎప్పటికైనా కానీ ముఖ్యమంత్రి గారి నుంచి ఆర్డర్ వస్తే మా లీడర్లకు అందరికీ చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గంలో మీటింగ్ పెడుతున్నారు మీరంతా బాగా చేయాలని మా యువ నాయకుడు చాలా కష్టపడి ఈ మహానాడు సక్సెస్ చేశాడు అదిగాక యువ నాయకుడు మన లోకేష్ అన్న గారు పాదయాత్ర చేసినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం యువతకు కల్పిస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా 6 లక్షల ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నారు అప్పుడు పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి డ్రగ్స్ గంజాయి అవి నేర్పించాడు తప్ప మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ కల్పించాలా యువత బాగుపడాలా మన రాష్ట్రం బాగుపడాలా తండ్రి బాటలోనే మా లోకేష్ బాబు గారు ప్రతి రాష్ట్రాన్ని కంటి నిద్ర లేకుండా కష్టపడి మన రాష్ట్రం అభివృద్ధి ఎట్లా అవుతుంది ఏంది అనే ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు కావడం మనకు జిల్లాకు కూడా ఈ మహానాడు పెట్టడం మన అందరికీ పండుగ లాంటిది ఎందుకంటే మనకు మైనార్టీలకు కూడా తులాన్ పథకం షాదీ ముబారక్ రంజాన్ తోఫా విదేశాల విద్య ప్రతి ఒక్కటి కూడా ముస్లిమ్స్ మీద అభిమానం ప్రేమ గల వ్యక్తి మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ముస్లిమ్స్ చాలా బీదరికంలో ఉన్నారు వాళ్లకు పైకి తేవాలా అనేదే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ధీమా ముస్లింలకు పైకి తెస్తాం అని ఎప్పుడించో చెప్తాడు పైకి కూడా తెస్తారని ప్రతి ముస్లిం జిల్లాలో ఉండే మన కడప జిల్లాలో 5 సీట్లు వచ్చినాయి అది మా చంద్రబాబు నాయుడు గారి ఘనత అదిగాక మా యువ నాయకుడు చైతన్య కృష్ణారెడ్డి కడప కమలాపురం నియోజకవర్గంలో ఒక రౌడీ మీద మా నాయకులందరికీ జైలుకి పెట్టిన జగన్మోహన్ రెడ్డి మామ రవీందర్ రెడ్డి ఎదుర్కొని మా కార్యకర్తలకు అందరికీ ధైర్యం చెప్పి ఈ జిల్లాకే 25,350 ఓట్లతో ఘనత సాధించిన ఎమ్మెల్యే అది మా లోకేష్ బాబు చెన్నూరు మండలానికి వచ్చినాక ఆ ధైర్యము మా యువక నాయకుడికి ఇవ్వడము మా యువ నాయకుడు చైతన్య కృష్ణారెడ్డి ప్రతి ఒక్కటి కూడా మమ్మల్ని కలుపుకొని మన నిజవర్గం లీడర్లను కలుపుకొని ఒక నెల నుంచి ఎప్పుడు మహానాడు కడపలో పెడతామని అనుకున్నామో అప్పుడు నుంచి రాత్రి పగలు కష్టపడి ఈ మహానాడు మా చంద్రబాబు నాయుడుకి గిఫ్ట్ ఇవ్వాలా అని చెప్పి ఏది అయినా కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు మా జిల్లాకు పప్పతి కూడా 2,000 కోట్లు తెచ్చి మన జిల్లా ప్రజలకందరికీ ఉద్యోగాలు ఇప్పించాలని చేసే వ్యక్తి మా నాయకుడు ఎప్పుడైనా కానీ ఇంకా 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారే అవుతారని ఈ సభాముఖంగా మనవి చేస్తూ జై చంద్రబాబు నాయుడు జై ఎన్టీఆర్ జై తెలుగుదేశం. ధన్యవాదాలు భాషా గారు. ఇప్పుడు ఇదే తీర్మానం బలపరచడానికి తెలంగాణ నుంచి యువ నాయకుడు పొగాకు జయరాం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.